హలో అందరికీ. గుడికెళ్దామని బయటొచ్చాము. బస్ కొంచెం లేట్ అయ్యేలా ఉంది అంటే, ఇంకా మా పిల్లలు చూడండి నన్ను ఎలా చేస్తున్నారో. వీడియో లాస్ట్‌లో రసం ఈజీగా ఎలా చేయాలనేది చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత పెద్ద నంది విగ్రహము అసలు చాలా పెద్దదిగా ఉంది అసలు. చుట్టూ కాయిన్స్ అయితే అంటించున్నారు. చాలా బాగా అనిపించింది అయితే ఇదైతే. ఇంత పెద్ద నందినైతే నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఇక్కడే పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది కనివే బసవ టెంపుల్ నుంచి బయట రాగానే మా పాప ఏదో ఒకటి తీసుకోకుండా రారు బయటైతే. ఇది ఇంకొక టెంపుల్ భోగ నందీశ్వర టెంపుల్. ఈ భోగ నందీశ్వర టెంపుల్ అనేది చాలా ఓల్డ్గా ఉంది అసలు. అంత ఆర్కిటెక్చర్ అంతా. ఈ టెంపుల్ అయితే అసలు ఫోన్ అలోనే చేయలేదు లోపల అయితే. స్ట్రిక్ట్గా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టున్నారు. ఈ చిన్నగా ఉండే లోపల ఇది వీళ్ళకైతే ఏదో ఆటలాడుకునే ఇల్లు లాగా అనిపిస్తుంది కానీ టెంపుల్ లాగా లేదు. ఇక్కడ చూడండి ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు అలో చేశారు. ఇది బయట ఇంకొక సైడు ఈ భోగ నందీశ్వర టెంపుల్ అయితే చాలా బాగుంది. అన్నీ ఓల్డ్గా ఉన్నట్టే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫోటోషూట్ కోసం మేము ఎంతసేపు వెయిట్ చేస్తున్నాము. ఇంకా బయట వస్తూ ఉంటే ఈ పూలు కనపడ్డాయి. దాన్ని కమ్మలుగా వేసేసాను. రసం అని చెప్పాను కదా, ఇలా ఫస్ట్ టమాటాని చింతపండుని బాగా వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. తర్వాత నార్మల్ వాటర్ వేసి ఇలా బాగా మెత్తగా చేత్తో నలుపుకోండి. ఇప్పుడు పిప్పి మీ ఇష్టం అది. నేనైతే తీసేసాను ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ దాన్ని నేర్పిస్తారు ఎలా అయినా సరే. అదేదో మనమే ముందే ఎత్తేస్తే ఒక పని అయిపోతుంది అనేసని. దాంట్లో తెల్లగడ్డలు ఒక 5-6 పాయలు దాకా దంచి కచ్చపచ్చగా దంచి దాంట్లోనే చింతపండులోనే బాగా అలా నలిపేయండి. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు పోపు పెట్టాలి. ఆయిల్ అనేది లైట్గా వేస్తే చాలు రసానికి. 1 స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయ ఒకటి, పసుపు, కరివేపాకు అన్నీ వేసి తర్వాత రసం పొడి, ఇది నేను తయారు చేసుకున్న రసం పొడి. ఈ రసం పొడిలో కందిపప్పు, మంచినపప్పు, మెంతులు, ధనియాలు అన్నీ ఫ్రై చేసి నేను చేసుకున్నాను. ఇది ఒక 1 మంత్ వరకు కూడా స్టోరేజ్ బాగుంటుంది. ఈ రసం పొడి ఉన్నిందంటే ఇంకా మనకి 5 మినిట్స్లోనే రసం అనేది అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇంగవ అనేది చిటికెడు ఇంగవ అనేది వేసుకుంటే పిల్లలకి బాగా అరుగుతుంది, హెల్దీ కూడా. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా అంతే, గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. బయట వెళ్ళేసి వచ్చిన తర్వాత పిల్లలు ఎలాగో సరిగ్గా తినరు కదా, అలాంటప్పుడు మనకి కూర చేయాలంటే కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు ఈజీగా ఇలా రసం పెట్టేశారనుకో, టమాటా చింతపండు రసము, హ్యాపీగా వాళ్ళతో పాటు మనం కూడా తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.